నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు ఉసిరికాయల పచ్చడిని పచ్చికారంతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీంట్లో నువ్వులు కూడా వేస్తాము. దానివల్ల రుచి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ కూడా ట్రై చేయవలసిన రెసిపీ అండి. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఇక్కడ నేను ఒక 1/2 కేజీ ఉసిరికాయలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. 1/2 కేజీ ఉసిరికాయలకి ఒక 1/2 కిలో పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. రెండిటిని కూడా శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకోవాలి, ఎక్కడా కూడా తడి లేకుండా. వీటితో పాటు 4-5 రెమ్మల కరివేపాకులను కూడా శుభ్రంగా కడుక్కుని అన్నీ కూడా పూర్తిగా ఆరేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇవన్నీ పూర్తిగా ఆరిపోయిన తర్వాత ముందుగా ఉసిరికాయలను తీసుకుని ఎక్కడైతే ఉసిరికాయలకి నాట్లు ఉంటాయో అక్కడ నైఫ్ తీసుకుని వాటితో ఇలా చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోండి. మరీ చిన్న ముక్కలుగా కట్ చేయొద్దు. ఆ నాట్లు ఎక్కడికైతే ఉంటాయో వాటి దగ్గరికి తొనల్లాగా కట్ చేసేసుకోండి అన్నీ కూడా. ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని మనం ఏదైనా కప్తో మెజర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మెజరింగ్ కప్తో మెజర్ చేసుకుంటే నాకు ఇవి 2 కప్పుల దాకా వచ్చాయి. కొలుచుకుంటున్నప్పుడు చూపిస్తున్న విధంగా పై వరకు కూడా కొలుచుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక 1/2 కేజీ పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కడుక్కుని పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకుని అలానే దాంట్లోకి 4 టీ స్పూన్ల దాకా ఉప్పు వేసుకోండి. ఇది 40 నుంచి 50 గ్రాముల దాకా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటిని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసేసుకోండి. అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. వీటిని కూడా పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక పాన్ ని పెట్టుకుని దాంట్లోకి 100 గ్రాముల నువ్వుల్ని వేసుకోండి. ఇది కప్స్ లో 1/2 కప్పుకి 3/4కి మధ్యలో ఉంటుందండి. అంటే 2/3 కప్ ఉంటుంది. వీటిని అటు ఇటు కలుపుకుంటూ ఇవి దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. సిమ్ లో పెట్టి మాత్రమే వేయించండి. నువ్వులు వేగడానికి ఎక్కువ టైం ఏం తీసుకోవు. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు నూనెను వేసుకోండి. ఇది 200 గ్రాములు ఉంటుంది. నువ్వుల నూనె గాని వేరుశనగ నూనె గాని తీసుకుంటే పచ్చడి రుచి బాగుంటుందన్నమాట. ఇప్పుడు వీటిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలన్నిటినీ కూడా వేసుకుని మధ్య మధ్యలో అటు ఇటు కలుపుకుంటూ ఇవి మెత్తగా వేగి కలర్ కూడా కొద్దిగా గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంటే ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం చెక్ చేసుకుంటే ఏదైనా ఫోర్క్ తో గాని స్పూన్ తో గాని నొక్కి చూస్తే ఈజీగా కట్ అయిపోవాలన్నమాట. ఈ విధంగా వేగిన వాటిని నూనె రాకుండా ఈ ముక్కల్ని మాత్రమే వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అదే నూనెలోకి పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోండి. ఇది కప్స్ లో చెప్పాలి అంటే 1 కప్ ఉంటుందన్నమాట. దీన్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్ లో మాత్రమే పెట్టుకుంటూ కలర్ మారి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇది సరిగ్గా వేగకుండా పచ్చిదనం అలానే ఉండిపోతే పచ్చడి త్వరగా పాడైపోతుందండి. సో ఈ విధంగా కలర్ మారి ఇలా నూనె సెపరేట్ అవుతున్న స్టేజ్ లో దీన్ని పక్కకు పెట్టేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు వేయించుకుని చల్లారి పెట్టుకున్న నువ్వుల్ని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ వీటిని పౌడర్ గా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి కంటిన్యూస్ గా తిప్పేస్తే ముద్ద అవుతుందండి. మధ్య మధ్యలో ఆపుకుంటూ స్పూన్ తో అటు ఇటు కలిపితే ఈ విధంగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఒక 1/2 కప్పు నూనెను వేసుకోండి. ఇది 50 గ్రాములు ఉంటుంది. దాంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలానే ఒక పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకోండి. దాంట్లో 20 నుంచి 20 వరకు వెల్లుల్లి ఉంటాయి కదా, వాటిని తొక్కవలుచుకుని వేసుకుని అలానే ముందుగా కడుక్కుని శుభ్రంగా ఆరిపెట్టుకున్న కరివేపాకుని మొత్తం అంతా కూడా దీంట్లోకి వేసుకోండి. అవి ఒక 4 రెమ్మల దాకా తీసుకున్నాను. కరివేపాకు ఇవన్నీ కూడా సగం వరకు వేగిన తర్వాతనే దీంట్లోకి ఒక 3 నుంచి 4 ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని అన్నీ కూడా శుభ్రంగా వేగేంత వరకు కూడా వేయించేసుకోండి. ఇవన్నీ ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకున్న దాంట్లోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుని అన్నీ కూడా పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. మనం వేయించుకున్న అన్ని కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అంటే పచ్చిమిరపకాయ పేస్ట్, తాలింపు అలానే ఉసిరికాయ ముక్కలు కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అన్నిటిని కూడా కలిపేసుకోండి. వీటితో పాటు నువ్వుల పొడి కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి.
అన్నీ కలిపేసుకున్న తర్వాత వీటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఒక 2-3 నెలలు నిల్వ ఉంటుందండి. ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, పాడవదు. చాలా చాలా కమ్మగా ఉంటుందండి. అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.